11వ అధ్యాయం. వాక్య భోజనం చాలదు, జీవజలాలు కావాలి. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. నిర్గమాకాండం 17:1. వాగ్దాన దేశానికి సాగి వెళుతున్న ఇశ్రాయేలు జనాంగపు జైత్రయాత్రకంతటికీ మూలాధారమైన కీలక వాక్యం ఇది. యెహోవా మాట చొప్పున ప్రయాణమైపోయి. ఇశ్రాయేలీలు యెహోవా మాట చొప్పున పస్కాబలి రక్తాన్ని ఆశ్రయించారు. యెహోవా మాట చొప్పున ఐగుప్తును విడిచి బయలుదేరారు. ఆయన ఆజ్ఞ చొప్పున ఎర్ర సముద్రాన్ని దాటారు. యెహోవా మాట చొప్పుననే సీను అరణ్యంలో కొంతకాలం బస చేశారు. అక్కడ ఒక అత్యంత ప్రాముఖ్యమైన అనుభవాన్ని నేర్చుకున్నారు. ఐగుప్తు జీవిత విధానానికి పూర్తి భిన్నంగా పరలోకం నుండి కురిసే ఆహారం మీద ఆధారపడి జీవించడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ యెహోవా మాట చొప్పున సీను అరణ్యం నుండి మళ్ళీ ప్రయాణం ఆరంభించారు. ఇశ్రాయేలీలు జైత్రయాత్రారంభంలో సాగిపోవడి అని ఆజ్ఞాపించాడు ప్రభు. అది తన ప్రజల పట్ల దేవుని నిరంతర సంకల్పం. దేవుని ప్రజలు ఎప్పుడూ ఒకే స్థలంలో చతికిల పడిపోవటానికి వీలు లేదు. ఒక అనుభవం నుండి మరొక అనుభవంలోనికి వెళ్ళిపోతూనే ఉండాలి. అయితే దైవజనాంగం సాగి వెళ్ళవలసిన దిశ ఏది? ప్రస్తుతం వారు ఉన్న సీను అరణ్యములోనే శాశ్వతంగా ఉండిపోవడానికి వీలు లేదు, నిజమే. అయితే అక్కడి నుండి వారు ఏ దిశగా ముందుకు సాగాలి? వారి తర్వాత మజిలీ ఏది? దైవ జనాంగపు ప్రతి మజిలీలోనూ వారి మజిలీని దేవుడే వారికి బయలుపరచాలి. వారి యెహోవా మాట చొప్పుననే తమ ప్రయాణ దిశను నిర్ణయించుకోవాలి. యెహోవా మాట చొప్పుననే వారు తమ మజిలీని నిర్ణయించుకోవాలి. ఒక స్థలం వారికి చాలా ఆహ్లాదకరమైనదిగా, మజిలీకి యోగ్యమైనదిగా తోచవచ్చు. అయినా యెహోవా సెలవు లేకుండా అక్కడ వారు బస చేయడానికి వీలు లేదు. ఒక స్థలం చాలా అసౌకర్యంగా, అవాంఛనీయంగా, క్లిష్టంగా కనిపించవచ్చు. అయినా యెహోవా మాటకు లోబడి అక్కడ వారు బస చేయాల్సిందే. ఇశ్రాయేలు వారి జైత్రయాత్రలో ఆద్యంతము వారి సొంత ఇష్టాయిష్టాలతో నిమిత్తమే లేదు. ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరడమే ప్రాముఖ్యం. ఈ విషయాలన్నీ యుగాంతముందున మనకు బుద్ధి కలగడానికే వ్రాయబడ్డాయి. దేవుని సంగమా, నీ ఆధ్యాత్మిక యానములో నీ అనుభవం ఏమిటి? నీ ప్రయాణం యెహోవా మాట చొప్పున సాగుతున్నదా, లేక నీ సొంత అభిప్రాయాల ప్రకారం సాగుతున్నదా? ఈనాడు అనేక మంది విశ్వాసులు తమ యాత్రలో తమ సంస్థల అభిప్రాయాలను నెరవేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. యెహోవా మాట చొప్పున సాగిపోవడానికి సమర్పించుకొని ఈ వ్యక్తుల శరీరాలు అరణ్యంలోనే రాలిపోతాయి. దేవుని సంగమా, నీకు శిరస్సు అయిన సర్వశక్తి గల ప్రభు నేను ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు సీను నుండి బయలుదేరు. నీ మజిలీ రెఫీదీము కావాలి. ఇది నీ విషయంలో దేవుని చిత్తం. రెఫీదీములో ఏముంది అని అడుగుతావేమో. అక్కడ ఏమైనా ఉండని ఆ విషయం గ్రహించు. రెఫీదీముకు రమ్మని నీ ప్రాణప్రియుడిని పిలిస్తే చిత్తం ప్రభు అంటూ వెళ్ళటమే నీ పని. అది మరింత ఉన్నత ఆశీర్వాదాల్లోనికి నిన్ను చేర్చే ప్రయాణమే అవుతుంది. నీవేమంటావు? తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. అక్కడ ప్రజలు తమకు నీళ్లు లేనందున అంటున్నది లేఖనం. నిర్గమాకాండం 17:1. సీను అరణ్యములో పరలోకపు ధాన్యాన్ని భుజిస్తూ జీవిస్తున్న ఇశ్రాయేలు జనాంగపు చెవుల్లో మరోసారి దైవాత్మస్వరం మారుమోగుతుంది, సాగి వెల్లుడి అంటూ. యెహోవా మాట చొప్పున వాళ్ళు మళ్ళీ ప్రయాణం ఆరంభించి రెఫీదీము అనే స్థలానికి వచ్చారు. అయితే అక్కడ ప్రజలకు త్రాగటానికి నీళ్లు దొరకలేదు. ఇక్కడ దేవుని సంఘం ఒక పాఠం నేర్చుకోవలసి ఉంది. దైవ జనాంగం దేవుని మేఘపు నడిపింపు క్రింద ముందుకు సాగినప్పుడల్లా ఆహ్లాదకరమైన పరిస్థితులే తారసిల్లవు. అనేకసార్లు నీళ్లు లేక ఎండి ఉన్న దేశంలోనికి మనల్ని దేవుని మేఘమే నడిపిస్తారు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, మనకు చిన్న చిన్న కష్టాలు ఎదురవగానే మనం దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడిచామేమో అనే బెంగ వాక్యానుసారమైనది కాదు. ఒకవేళ తన మహిమను నీకు చూపడానికి దేవుడే నిన్ను ఆ ఎండిన ఎడారికి నడిపించాడేమో. అయితే దైనందిత విశ్వాస యాత్రలో సంఘటిల్లే చిరు రెఫీదీముల సంగతి తర్వాత దైవ జనాంగపు కనాను యాత్రలో తారసిల్లే ఒక మహా రెఫీదీము ఉంది. ఐగుప్తు దాస్యము నుండి నిర్దోషమైన యేసు రక్తం చేత విమోచింపబడిన ప్రతి విశ్వాసి తన జీవితంలో తప్పకుండా ఒకసారి రెఫీదీముకు రావాలి. ఇది సర్వశక్తి గల దేవుని ఆజ్ఞ. ఎందుచేత అక్కడే విశ్వాసికి దాహం వేస్తుంది. విశ్వాసి తన ఆత్మీయ జీవితపు స్థాయిని బట్టి అసంతృప్తి చెందుతాడు. మరింత ఉన్నత ఆత్మీయ జీవితం కోసం ప్రయత్నిస్తాడు.
ఓడిపోతాడు. ఆ ఓటమిలో నుండి తీవ్ర వేదన జనిస్తుంది. తన శక్తితో పరిశుద్ధ జీవితం సాధ్యం కాదని గ్రహిస్తాడు. తనది కాని భూలోకానికి చెందని పరలోకం నుండి దిగివచ్చే శక్తి కోసం తీవ్రంగా వాంఛిస్తాడు, దప్పికొంటాడు. ఈ రెఫీదీముకి రమ్మని తన సంఘాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సంగమా, నీవు రెఫీదీముకు రావాలి. మరింత ఉన్నత శక్తి కోసం, పరిశుద్ధత కోసం నీవు దప్పికొనాలి. దైవజనమా, వింటున్నావా? దప్పికొంటున్నావా లేదా? అరణ్యములో దప్పికొన్న ఇశ్రాయేలు జనాంగపు దాహం తీర్చేందుకు మోషే దేవునికి మొర్రపెట్టాడు. అందుకు యెహోవా, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరు. నిర్గమాకాండం 17:6. దేవునికి స్తోత్రం. రెఫీదీములో దాహం మాత్రమే కాదు, ఆ దాహం తీర్చే ఒక బండ కూడా ఉంది. మోషే ఆ బండను కొట్టాలి. అప్పుడు అందులోనికి నీళ్లు ప్రవహిస్తాయి. కారణం ఏమిటంటే ఇది సామాన్యమైన బండ కాదు, ఇది హోరేబులోని బండ. హోరేబు పర్వతం అంటే దేవుని పర్వతం అని లేఖనం సాక్ష్యం ఇస్తున్నది. ఇది దేవుని ప్రజల దాహం తీర్చేందుకు దేవుని పర్వతము నుండి బయలుదేరిన బండ. ఆ బండ రెఫీదీములో నిలుచుని ఉంది. దేవుని ఆజ్ఞానుసారం మోషే ఆ బండను కొట్టాడు. ఆ బండ నిలువుగా చీలిపోయింది. ఆ చీలికలో నుండి నీళ్లు సమృద్ధిగా పెళ్ళుబుకి ఆ అరణ్య భూమి మీద నదిగా ప్రవహించాయి. ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా ఇశ్రాయేలుకు సంభవించి యుగాంతముందున మనకు బుద్ధి కలగడానికే వ్రాయబడి ఉన్నాయని లేఖనం ఘోషిస్తున్నది. అలాగైతే ఈ బండ దేవునికి దృష్టాంతం. ఇదిగో లేఖన స్వరం వినండి. మన పితరులు అందరూ తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దాస్యము నుండి మనల్ని విమోచించిన ప్రశస్త పస్కా గొర్రెపిల్ల క్రీస్తే. కనాను యాత్రలో తాము విమోచిత జనాంగము దాహం తీర్చే బండ క్రీస్తే. నీవు ఆ బండను కొట్టుమని సర్వశక్తి గల దేవుడు పలుకుతున్నాడు. 2000 ఏళ్ల క్రితం పాలస్తీనా దేశంలో కలవరీ కొండ మీద ఈ దైవాజ్ఞ నెరవేరింది. దేవుని సంఘం యొక్క దాహం తీర్చేందుకు దేవుని పర్వతము నుండి, పరలోక సింహాసనం మీద నుండి ఒకానొక బండ కలవరీ కొండకు తరలి వచ్చింది. దేవుని నిత్య సంకల్పం చొప్పున ఆ బండ సిలువ అనే కరకుమ్రాను మీద చీలిపోయాడు. అక్కడ నుండి దేవుని ప్రజలు త్రాగడానికి నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. అందుకే కలవరీ కొండ మీద నుండి ఒక కేక ఈనాడు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తుంది. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అంటూ. యెషయా 55:1. ఈనాడు తనంతట తానే చీలిపోయిన ఆ మహిమగల బండ సార్వత్రిక సంఘమంతటిని పిలుస్తున్నాడు. ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఆమేన్. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది! యేసు అనే పరలోకపు బండ మీద విశ్వాసముంచే వారి దాహం తీరటమే కాదు, ఒకప్పుడు దప్పికతో ఎండిపోయిన ఆ కడుపే ఈనాడు జీవజలాల ఊటగా మారుతుంది. ఇంతకు ఆ క్రీస్తు అనే బండలో నుండి ప్రవహించిన నీళ్లు ఏమిటి? విశ్వాసి దాహం తీర్చి అతన్ని సంతృప్తుడిని చేసే జీవజలం ఏమిటి? ఇదిగో లేఖనమే జవాబిస్తున్నది, వినండి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పారు. యోహాను 7:39. హల్లెలూయా. దేవుని సంగమా, నీవు రెఫీదీముకు వెళ్ళు. అక్కడ నీకోసం చీల్చబడిన మహిమ కలిగిన బండ నీకోసం వేచి ఉన్నాడు. ఆయనలో నుండి సమృద్ధిగా పరిశుద్ధాత్మ జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి. నీవు ఆ పరిశుద్ధాత్మ జలాలు త్రాగు. మునుముందు నీ అరణ్య యాత్రలో నీకు ఈ అనుభవం అత్యంత ఆవశ్యకం. ప్రియ క్రైస్తవ సోదరా, సోదరి, నీవు పస్కా గొర్రెపిల్ల రక్తములో విమోచింపబడితేనే సరిపోదు. వాక్యమన్నా భుజించినంత మాత్రాన సరిపోదు. నీవు రెఫీదీముకు రావాలి. పరిశుద్ధాత్మ జీవజలాలు త్రాగి తీరాలి. ఇది సర్వశక్తి గల దేవుని ఆజ్ఞ. లోబడతావా నీవు? 12వ అధ్యాయం. జీవజలముల పానం మహారెఫీదీములోనే ఎందుకు? అందరూ తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. 1 కొరింథీయులకు 10:4. ఆ మాట గమనించండి. తమను వెంబడించిన బండ అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. అంటే యాత్రికులైన ఇశ్రాయేలీయులతో పాటు ఈ బండ సహయాత్రికుడు అన్నమాట. ఈ బండ చాలా విచిత్రమైనది. ఈ బండ అరణ్యములో కదులుతుంది, యాత్ర సాగిస్తుంది. ఇది సజీవమైన బండ. ఈ బండకు వివేచనా శక్తి ఉన్నది. తనతో ఎవరైనా మాట్లాడితే వింటుంది, అర్థం చేసుకుంటుంది, వారు కోరిన సహాయం చేస్తుంది. సంఖ్యాకాండం 28. ఈ బండ పాంచభౌతిక ప్రపంచ సంబంధమైనది కాదు.
ఆత్మ సంబంధమైనది ఈ బండ. ఈ బండ ఆదియందు దేవుని పర్వతమైన హోరేబులో ఉండింది. మోషే హోరేబులో నుండి దైవాజ్ఞ ప్రకారం ఐగుప్తుకు బయలుదేరినప్పుడు ఈ బండ మోషేను గమనిస్తూ ఉండింది. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వెలుపలికి రాగానే ఎక్కడి నుండి వచ్చిందో విచిత్రంగా ఆ బండ వచ్చి వాళ్ళ దగ్గర నిలిచింది. ఇశ్రాయేలు కదిలినప్పుడు వాళ్ళతో పాటు ముందుకు సాగింది. కొన్ని దినాలకే ఇశ్రాయేలుకు ఈ బండ సుపరిచితమైపోయింది. వాళ్ళు ఆ బండతో సహజీవనానికి సహాయానికి అలవాటు పడిపోయారు. అయితే అసలు ఆ బండ ఎవరో తమను ఎందుకు వెంబడిస్తుందో ఇశ్రాయేలీలకు అర్థం కాలేదు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు సీను అరణ్యములో వాళ్ళు మన్నాను భుజిస్తున్నప్పుడు ఆ బండ మౌనంగా వారిని వెంబడిస్తూనే ఉంది. అంతవరకు వాళ్లకు ఆ బండ అర్థం కాకుండానే ఉండిపోయింది. ఆ తర్వాత వాళ్ళు రెఫీదీముకు వచ్చారు. అక్కడ విమోచిత జనాంగం దప్పికొన్నారు. అంతవరకు ఆ బండ విషయంలో మౌనం దాల్చిన దేవుడు రెఫీదీములో హఠాత్తుగా నీవు ఆ బండను కొట్టుము అంటున్నాడు. అక్కడ అంటే రెఫీదీములోనే ఆ బండలో నుండి వచ్చే జీవజలాలు దైవజనాంగం త్రాగాలి. ఎందుకని అంతకుముందెన్నడూ ఇశ్రాయేలీలు దప్పికొనలేదా? ఎర్ర సముద్రం దాటిన వెంటనే షూరు అరణ్యంలో ఇశ్రాయేలుకు నీళ్లు దొరకలేదు. వాళ్ళు ఆ దాహపు బాధతోనే 3 దినాలు నడిచారు. నిర్గమాకాండం 15:22. ఆ సమయంలో తమను వెంబడించిన బండ ఇశ్రాయేలీలతోనే ఉంది. వారి దాహపు బాధను దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయినా ఆ బండను కొట్టుము అని దేవుడు షూరులో ఆజ్ఞాపించలేదు. అయితే షూరులో ఆ బండ విషయం ప్రస్తావించని ప్రభు రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలు దప్పికొంటే ఆ బండను కొట్టుము అని ఆజ్ఞాపిస్తున్నాడేమిటి? ఇశ్రాయేలు జనాంగపు యాత్రలో ఆ బండ జరిగించవలసిన పరిచర్యను వారు రెఫీదీముకు వచ్చే వరకు దేవుడు ఎందుకు ఆలస్యం చేసినట్లు? ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక పాఠాన్ని క్రీస్తు సంఘం స్పష్టంగా నేర్చుకోవాలి. ఒక వ్యక్తి క్రీస్తు రక్తం చేత ఐగుప్తు దాస్యం నుండి విమోచించబడి తన ఆత్మీయ జీవిత యాత్రలో చాలా దూరం నడిచాక గాని అతడు క్రీస్తునాథుడిచే పరిశుద్ధాత్మ జీవజలాలు త్రాగలేడు. అంతకు ముందు కూడా క్రీస్తు ఆ విశ్వాసిని వెంబడిస్తూనే ఉంటాడు. అయితే అతడు రెఫీదీముకు వచ్చే వరకు పరిశుద్ధాత్మ అభిషేకం ఆ విశ్వాసికి దొరకదు. రక్షింపబడటమే ఆత్మను పొందడం అని కొందరు చేస్తున్న బోధ సరైనది కాదు. ఎర్ర సముద్రానికి రెఫీదీముకు చాలా దూరం ఉంటుంది. ఒకానొక బండ అక్షరార్థంగా యథార్థంగా ఇశ్రాయేలీలు వారి అరణ్య యాత్రలో వారితో పాటు ప్రయాణించింది అని నేను చెప్పడం నా ప్రియ పాఠకులలో కొందరికి విదూరంగా తోచవచ్చు. చాలామంది ఈ ప్రత్యక్షతను త్రోసివేయవచ్చు. ఈ విషయంలో అసలు లేఖనం ఏం చెబుతున్నదో క్రైస్తవ సమాజం దృష్టికి స్పష్టంగా చూపించి వివాదానికి ఆస్కారం లేకుండా చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. అసలు ఇంతకు ఈ బండ విషయంలో లేఖనం ఏమి చెప్పుచున్నది? పరిశుద్ధ గ్రంథంలో ఈ బండ మొట్టమొదటిసారిగా నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో ప్రస్తావించబడింది. ఈ బండను గూర్చి దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను అని సెలవిచ్చాడు. ఆ మాటలు ప్రభు సెలవిస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు రెఫీదీములో ఉన్నారు. ఇక్కడ యథార్థవంతులైన విశ్వాసులు కాస్త ఆలోచించారు. దేవుడు ఆ బండను గూర్చి హోరేబులోని బండ అని ఎందుచేత ప్రస్తావించాడు? హోరేబు పర్వతం అంటే మండుతున్న పొద నడుము నుండి దేవుడు మోషేతో మాట్లాడిన స్థలం. ఆ హోరేబులోని బండ రెఫీదీముకు ఎలా వచ్చింది ఆలోచించండి. ఆ తర్వాత ఇశ్రాయేలులు కాదేశు అనే ప్రదేశానికి వచ్చినప్పుడు 3వసారి దప్పికొన్నారు. అప్పుడు దేవుడు మళ్ళీ కాదేశులో మోషేతో మాట్లాడుతూ, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అని ఆజ్ఞాపించాడు. సంఖ్యాకాండం 28. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నీవు ఏదైనా ఒక బండతో మాట్లాడుము అని దేవుడు అనటం లేదు. నీవు ఆ బండతో మాట్లాడుము అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ బండతో పడితే ఆ బండతో మాట్లాడడానికి వీల్లేదు. ఒకానొక ప్రత్యేకమైన బండతో మాత్రమే మోషే కాదేశులో మాట్లాడాలి. అంతేకాక ఆ బండ అని దేవుడు అంటున్నాడంటే అది అంతకు మునిపే వారికి పరిచితమైన బండ అని అర్థం చెప్పుకోవడం ఎందువలన పొరపాటు వ్యాఖ్యానం అవుతుందో నా విమర్శకులు వివరించాలి. ఆ తర్వాత మోషే కాదేశులో ఆ బండను కొట్టాడని లేఖనం వక్కానిస్తున్నది. సంఖ్యాకాండం 20:11. ఒకప్పుడు హోరేబులో ఉండిన బండ ఇశ్రాయేలు వారితో పాటు రెఫీదీములో కనబడుతుంది. అదే బండ కాదేశులో కూడా దైవ జనాంగముతో పాటు సాక్షాత్కరిస్తోంది. ఇది ఆ బండ చేసిన ప్రయాణం. అంటే నా విమర్శకులకు అభ్యంతరం ఏమిటో, పైపెచ్చి ఇశ్రాయేలు వారిని వెంబడించిన బండ అని 1 కొరింథీయులకు 10:4 లేఖనం నిష్కర్షగా వక్కానిస్తున్నది కదా.
ఇశ్రాయేలు వారిని బండ వెంబడించింది అన్న పౌలు వాచకు ఆ బండ ఇశ్రాయేలీల సహ ప్రయాణికుడు అన్న సందేశానికి వైరుధ్యం ఏమున్నది? పరిశుద్ధాత్మకు సూచన అయిన అగ్నిమేఘమైన స్తంభం 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలతో పాటు ప్రయాణించగా లేనిది ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించి క్రీస్తుకు సాదృశ్యమైన బండ దైవ జనాంగముతో పాటు కదిలి వెళితే విడ్డూరం ఏముంది? దేవాని ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచినట్లు నా కన్నులు తెరువుము అని దావీదు ప్రార్థించాడు. 119వ కీర్తన 18వ వచనం. అయితే ప్రస్తుత కాలపు క్రైస్తవులు దేవుని వాక్యంలో ఇక నూతన ప్రత్యక్షతలేవి మాకు వద్దు అని తీర్మానించినట్లున్నారు. కొత్త ఒక వింత, పాత ఒక రోత అని ఈ లోకపు సహజ ధోరణి. అయితే ప్రస్తుత క్రైస్తవ సంఘంలో పాతకాలపు పండితుల వంకర వ్యాఖ్యానాలన్నీ వింత, దేవుని వాక్యములో నూతన ప్రత్యక్షతలన్నీ రోత అన్న ధోరణి బాగా వేలునుకుపోయింది. కొత్త సంగతులు వినడానికి, చూడడానికి ఇష్టపడని ఈ అవిధేయ ధోరణిని సంఘములో నుండి పారదోలుదాం. ప్రభువా, నీ దాసులం ఆలకిస్తున్నాం, నీ వాక్యములో నుండి ఇంకా క్రొత్త సంగతులు మాకు ప్రత్యక్షపరచు అంటూ మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. 13వ అధ్యాయం, యుద్ధరంగ ప్రవేశానికి కనీస అర్హత. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. 1 కొరింథీయులకు 10:4. ఈ లేఖన భాగములో ఆత్మ సంబంధమైనది అని పిలువబడుతున్న 3 విషయాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన పానీయం, ఆ పానీయాన్ని అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన బండ. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఇశ్రాయేలీలకు అరణ్యంలో దేవుడు అనుగ్రహించిన మన్నా భౌతిక శరీరపు చేతులతో స్పృశించగలిగే పదార్థమా, లేక చేతులకు అందని కంటికి గోచరం కాని అగోచర పదార్థమా? నిస్సందేహంగా ఆ మన్నా భౌతిక శరీర హస్తాలకు దొరికే పదార్థమే. ఇశ్రాయేలీలు అనుదినం ఉదయాన్నే వెళ్ళి మన్నాను సమకూర్చుకునేవారు. అలా సమకూర్చబడిన మన్నాను వారు ఓమేరు అనే కొలపాత్రతో కొలిచారు అని కూడా లేఖనం సాక్ష్యం ఇస్తున్నది. నిర్గమాకాండం 16:18. ఇశ్రాయేలీలు ఆ మన్నాను వండుకు తిన్నారు అట. ఇశ్రాయేలీలు ఆ మన్నా అనే ధాన్యాన్ని రోట్లో వేసి దంచారు, లేక తిరగట వేసి విసిరారు. అలా చేశాక తయారైన పిండితో రొట్టెలు చేసి పెనం మీద కాల్చుకొని తిన్నారట. మానవ హస్తాలకు మామూలు ఈ లోకపు గోధుమ గింజల్లాగానే దొరికిన భౌతిక పదార్థం మన్నా. నిర్గమాకాండం 16:23, సంఖ్యాకాండం 11:7-8. అయినా ఆ మన్నాను ఆత్మ సంబంధమైన ఆహారం అని లేఖనం ప్రస్తావిస్తున్నది. ఇశ్రాయేలీలకు అరణ్యములో అనుభవమైన దప్పిక ఆత్మ సంబంధమైన దాహమా, లేక శరీర సంబంధమైన దాహమా? బండలో నుండి ప్రవహించగా వారు త్రాగిన నీరు కంటికి కనబడే, చేతులతో తాకగలిగే యథార్థమైన జలమా, లేక అదేమైనా అదృశ్యమైన అగోచరమైన పదార్థమా? జవాబు మనకు తెలుసు. ఇశ్రాయేలీల శారీరక దాహాన్ని తీర్చేందుకు దేవుడు చర్మ నేత్రాలకు గోచరమయ్యే భౌతిక హస్తాలకు దొరికే పదార్థ సంబంధమైన నీటిని అనుగ్రహించాడు. అయినా ఆ నీటిని ఆత్మ సంబంధమైన పానీయం అంటున్నది ప్రస్తుత లేఖ. ఇప్పుడు మరొక ప్రశ్న. ఆత్మ సంబంధ ఆహారము, ఆత్మ సంబంధమైన పానీయము కంటికి కనబడే భౌతిక శరీరంతో తాకగలిగే పదార్థాలే అని మనం ఒప్పుకున్నప్పుడు, వాటిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ ఆత్మ సంబంధమైనదని చెప్పబడినంత మాత్రాన కంటికి కనబడని అదృశ్య అగోచర పదార్థం అని మనం ఎందుకు అనుకోవాలి? ఒకే వచనంలో ఒకే పదం 3 సార్లు వాడబడితే ప్రతిసారి అదే పదాన్ని వేరువేరుగా వ్యాఖ్యానించడం ఎటువంటి వ్యాఖ్యాన పద్ధతి? ఆత్మ సంబంధమైనదని చెప్పబడుతున్న మన్నాను, జలాన్ని దృగ్గోచరమైన పదార్థాలుగానే మనం తీర్మానిస్తే, అదే వ్యాఖ్యాన పద్ధతిని అనుసరించి ఇశ్రాయేలీలను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ కూడా కంటికి కనబడే వస్తువేనని తీర్మానించవలసి వస్తుంది. అసలు ఇంతకు ఇక్కడ ఇమిడి ఉన్న మర్మం ఏమిటంటే, క్రొత్త నిబంధన కాలపు క్రీస్తు సంఘం అనుభవిస్తున్న ఆత్మీయమైన ప్రతి ఆశీర్వాదానికి ముంగుర్తుగా ఇశ్రాయేలీల చరిత్రలో ఒక భౌతిక వస్తువు ఉంటుంది. ముంగుర్తులుగా ఉన్న ఆ వస్తువులు ఆత్మ సంబంధమైనవని చెప్పబడినప్పటికీ వాటికి దృశ్యమైన ఒక భౌతిక ఆకృతి కూడా ఉంటుంది. ఆ విధంగా దృశ్య భౌతిక ఆకృతి కలిగిన ఒక ఆత్మ సంబంధ పదార్థమే ఇశ్రాయేలీలను వెంబడించిన బండ. ఆ బండ ఇశ్రాయేలు సైన్యాల వెంట వెళ్ళింది. షూరులో ఇశ్రాయేలులు మొట్టమొదటిసారిగా దప్పికొన్నప్పుడు
ఆ బండ వారితోనే ఉండింది. అయితే దేవుడు అప్పుడు ఆ బండ విషయంలో మౌనం వహించాడు. ఆ తర్వాత మారాలో కూడా దేవుడు చేదు నీటిని స్వస్థపరిచాడే గాని బండను చీల్చి నీళ్ళు ఇవ్వలేదు. అయితే అంతవరకు ఆ బండ విషయంలో మౌనంగా ఉండిపోయిన దేవుడు రెఫీదీములో మాత్రం ఆ బండను కొట్టుము అని ఆజ్ఞాపిస్తున్నాడేంటి? రెఫీదీములో మాత్రమే ఇశ్రాయేలీయులు ఆ బండలోని ఆత్మ సంబంధమైన నీటిని ఎందుకు తాగాలి? కారణం ఇదిగో, శ్రద్ధగా వినండి. రెఫీదీములో యుద్ధం ఉంది. ఆ తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అనే లేఖనం వక్కానిస్తున్నది. నిర్గమాకాండం 17:8. ఈ యుద్ధానికి సిద్ధపాటుగానే రెఫీదీములో దేవుడు ఇశ్రాయేలీయులకు బండను చీల్చి ఆత్మ సంబంధమైన పానీయం అనుగ్రహించాడు. ఆ బండలోని ఆత్మ సంబంధ జలాలు ఇశ్రాయేలీయులు త్రాగిన తర్వాతనే యుద్ధానికి బయలుదేరమని వారికి మోషే ఆజ్ఞాపించాడు. నిర్గమాకాండం 17:9. అసలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెళ్ళేటప్పుడే యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. నిర్గమాకాండం 13:18. అయినా రెఫీదీముకు వచ్చే వరకు వారు యుద్ధం చేయలేదు. ఎందుకని? అంతకు ముందు వారికి యుద్ధం చేయవలసిన పరిస్థితులు, సంఘటనలు లేదా? ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరిన కొద్ది కాలానికి ఫరో సైన్యాలు దైవ జనాంగాన్ని తరిమాయి. అయితే అక్కడ దేవుడు వారికి విచిత్రమైన ఆజ్ఞను ఇస్తున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకయ్యే ఉండవలను. నిర్గమాకాండం 14:14. ఇదేమి విచిత్రమైన ఆజ్ఞ? యుద్ధ సన్నద్ధులై వారు బయలుదేరింది యుద్ధ సమయంలో ఊరికే నిలుచుండానిక? ఎందుకు ప్రభు, మాకు యుద్ధాయుధాలు ఉన్నాయి, మేము యుద్ధ సన్నద్ధులం, మిమ్మల్ని యుద్ధం చేయని అని ఇశ్రాయేలీయుల్లో ఉత్సాహవంతులు తమ అంతరంగంలో ఒకవేళ ప్రార్థించి ఉంటే ఆ అంతరంగ ప్రార్థనకు దేవుని జవాబిదిగో, వినడానికి చెవులు కలిగిన వారు పరిశుద్ధాత్మ స్వరం వినండి. ఆ కుమారుడా, నీవు యుద్ధాయుధాలు ధరించి ఉండవచ్చు, నీలో యుద్ధం పట్ల ఆసక్తి ఉండవచ్చు, అయితే నీవు ఇంకా రెఫీదీములోని బండలోని ఆత్మ జలాలు త్రాగలేదు గనక ఆ ఆయుధాలు ఉపయోగించే సామర్థ్యం నీలో లేదు. నీవు యుద్ధానికి సిద్ధంగా లేవు, యుద్ధానికి నీవు పనికిరావు. దేవుని సంగమా, ఈ మాటలు చెవులు రిక్కించి శ్రద్ధగా వినండి. మీరు రెఫీదీములో క్రీస్తు అనే బండ నుండి వచ్చే జీవజలాలు త్రాగే వరకు మీ చేతుల్లో ఎన్ని విధాల యుద్ధోపకరణాలు ఉన్నా మీరు యుద్ధశాలులు కాలేరు. క్రైస్తవులారా, మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాతే యుద్ధరంగానికి యోగ్యులవుతారు. 14వ అధ్యాయం. ఆధ్యాత్మిక యుద్ధ విద్యలను దేవుడే బోధించే అద్భుత ఘట్టం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో యుద్ధము చేయగా. నిర్గమాకాండం 17:8. ఇశ్రాయేలీయుల యుద్ధ చరిత్రల నుండి మనం నేర్చుకునే ప్రముఖ పాఠం రెఫీదీములో బండలో నుండి ప్రవహించే పరిశుద్ధాత్మ జలాలు ఒక విశ్వాసి త్రాగనంత వరకు అతడు యుద్ధం చేయడానికి యోగ్యుడు కాదు అని. లోగడ మనం చెప్పుకున్నట్లు అసలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడే యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. దేవుడు తన ప్రజలను యుద్ధరంగం కోసమే విమోచించాడు. ఇశ్రాయేలీయులు ఉంటే ఐగుప్తు దాస్యములోనైనా ఉండాలి, లేదా యుద్ధరంగంలోనైనా పోరాడుతూనైనా ఉండాలి. ఇది సార్వత్రికంగా మానవాళిని గూర్చి మహాసత్యం. వ్యక్తిని తన శిలువ రక్తం చేత క్రీస్తునాథుడు విమోచించాడంటే అతడిని యుద్ధరంగం కోసమే విమోచించాడు. ఒక వ్యక్తి ఈనాడు ఈ లోకంలో జీవిస్తున్నాడంటే అతడు సాతాను దాస్యంలో పాప బంధకాల్లోనైనా జీవిస్తూ ఉండాలి, లేదా యుద్ధరంగంలోనైనా పోరాడుతూనైనా ఉండాలి. ఈనాడు మానవాళి ముందు ఉన్నవి రెండు మార్గాలు: పాప దాస్యము లేక ఆధ్యాత్మిక మహాసంగ్రామము. ఈ రెంటిలో ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఒక వ్యక్తి తాను ఐగుప్తు దాస్యము నుండి యేసు రక్తము చేత విమోచించబడ్డానని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడంటే ఆ క్షణములోనే తనకే తెలియకుండా ఆ విశ్వాసి ఒక మహాయుద్ధములో పాలివాడైపోయాడన్నమాట. సార్వత్రిక క్రైస్తవ సంఘమా, గుండెలు దడదడలాడించే ఈ మహాసత్యాన్ని చెవులు రిక్కించి శ్రద్ధగా విను. నీవొక యుద్ధరంగంలో జీవిస్తున్నావు. అసలు ఈ మహాయుద్ధం కొరకే నిన్ను నీ ప్రభువు విమోచించుకున్నాడు. క్రైస్తవ సంఘమా, నీవొక సైన్యానివి. నీ ప్రభు అయిన క్రీస్తునాథుడు యుద్ధశూరుడు. సైన్యములకు అధిపతికు యెహోవా అని ఆయనకు పేరు. అంటే దీనికి అర్థం ఏమిటి? విశ్వాసి, నీవు సైనికుడివే కాకపోతే, సంఘమాన్ని ఒక సైన్యాన్ని యుద్ధరంగంలో వీర విహారమే చేయకపోతే నీవు పొందానని చెప్పుకుంటున్న రక్షణకు అర్థమే లేదు. అసలు నీవు యుద్ధం కోసమే రక్షించబడ్డావు. ప్రతి విశ్వాసి ఒక యుద్ధశూరుడు కావాలి. కానీ ఇది ఎలా సాధ్యపడుతుంది? ఈనాడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది విశ్వాసులు బలహీనతలో, ఆధ్యాత్మిక దారిద్ర్యములో జీవిస్తున్నారేమిటి? సాతానుతో, లోకంతో, తమ శరీరేచ్ఛలతో జరిగే మహాయుద్ధంలో
తరచుగా విశ్వాసులు ఘోర పరాజయం పాలవుతున్నారేమిటి? క్రైస్తవ విశ్వాసులు పిరికివారై ఆధ్యాత్మిక యుద్ధరంగం నుండి వెనుదిరిగి పారిపోతున్నారేమిటి? ఈ బలహీనతకు విరుగుడు ఏమిటి? ఒక విశ్వాసి యుద్ధశాలి యుద్ధశూరుడు ఎలా కాగలడు? బైబిల్ గ్రంథం ఒక వ్యక్తి బహుశూరుడును యుద్ధశాలి అని పిలువబడ్డాడు. ఆ వ్యక్తి దావీదు. మొదటి సమూయేలు 16:18. దేవునికి స్తోత్రం. దావీదు పిరికివాడు కాదు, బలహీనుడు కాదు. యుద్ధం అంటే దావీదుకి ఎంతో మక్కువ. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం దావీదు ఎన్నో యుద్ధాలు పోరాడాడు. అంతేకాదు, దావీదు జయశాలి. దావీదు యుద్ధరంగంలో ప్రవేశించాడంటే శత్రుమూకలకు గుండె చెదురుతుంది. దావీదు తన శత్రువులకు భయంకరుడు. దావీదుకు భయం లేదు, అపజయము లేదు. దావీదు విజయ రహస్యం ఏమిటి? లేఖనం జవాబిస్తున్నది, ఇదిగో వినండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అది అసలు రహస్యం. యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాడు. అసలు యెహోవా అంటే ఎవరు? యెహోవా యుద్ధశూరుడని లేఖనం ఘోషిస్తున్నది. ఆ యుద్ధశూరుని ఆత్మ దావీదు మీదికి బలంగా దిగివచ్చింది. ఆ కారణం చేతనే దావీదు యుద్ధశూరుడయ్యాడు. అర్థమవుతున్నదా సోదరుడా? నీవు యుద్ధశూరుడివైతేనే నీ రక్షణకు సార్థకత కలుగుతుంది. నీ మీదకి యుద్ధశూరుడైన యెహోవా ఆత్మ బలంగా దిగివస్తేనే నీవు యుద్ధశూరుడు అవుతావు. అంటే ఆత్మాభిషేకం నువ్వు పొందినప్పుడే నీ క్రైస్తవ్యం సార్థకం అవుతుంది. అందుకే యేసుక్రీస్తు నాథుడు తాను ఆరోహణం కావటానికి ముందు ఒలీవల కొండ మీద తన శిష్యులతో మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. అపోస్తుల కార్యములు 1:8. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మీరు శక్తిహీనులుగా ఉన్నారు అని కదా. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి రాకపోతే మీరు బలహీనులుగానే ఉండిపోతారు అని అర్థం కదా. ఈ బలహీన క్రైస్తవులు దేవుని కోసం యుద్ధాలు ఏం చేస్తారు? అందుచేతనే దేవుడు తన సంఘ సైన్యాన్ని రెఫీదీముకు నడిపిస్తున్నాడు. రెఫీదీములో పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉన్నది. ఆ అనుభవం పొందిన తర్వాతనే దేవుడు తన సంఘానికి ఆధ్యాత్మిక యుద్ధ విద్యల తర్ఫీదునిస్తాడు. ఆ తర్వాతనే క్రైస్తవ సంఘం జీవము గల దేవుని సైన్యం అవుతుంది. సార్వత్రిక సంఘమా, వింటున్నావా? హృదయ సున్నతి లేని వాళ్ళు ఎన్ని చెబితే నీకెందుకు? నీవు దేవుని ఆజ్ఞకు లోబడు. రెఫీదీముకు పరిగెత్తుకు వచ్చాయి. పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం ప్రార్థించి పొందు. నువ్వు మహాబలాఢ్యులు యుద్ధశూరులు అయిన దావీదుల సమూహానివి కావాలి. నీవు వ్యూహిత సైన్య సమభీకర రూపినివి కావాలి. ఏమంటావు? 15వ అధ్యాయం. రెఫీదీము నుండి సాగిపోవడానికి అసలు కారణం. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేళ్లు విడసిరి. నిర్గమాకాండం 19:2. రెఫీదీము వరకు యాత్ర సాగించిన ధన్య విశ్వాసులు ఈనాడు ప్రపంచమంతటా అనేకులున్నారు. వీరు క్రీస్తు అనే బండలో నుండి ప్రవహించే పరిశుద్ధాత్మ జీవజలాలు త్రాగారు. వీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మ కృపావరాలు పొందారు. ఆ కృపావరాల ఆశీర్వాద బలం చేత ఆధ్యాత్మిక మహాసంగ్రామంలో యుద్ధవీరులై ఆకాశమందలి దురాత్మల సమూహానికి సింహస్వప్నం అయ్యారు. మిగతా విశ్వాసులంతా చేరి ఆత్మ కృపావరాలు అప్పుడే ఆగిపోయినాయి అంటూ బల్లలు చరిచి వాదిస్తూ ఉండగా, ఈ రెఫీదీము విశ్వాసులు మాత్రం పరిశుద్ధాత్మాభిషేకంలో ఆత్మ కృపావరాలలో ఆనందిస్తూ లోకానికే ఆశీర్వాదకరంగా పరిణమిస్తున్నారు. అయితే ఈ రెఫీదీము విశ్వాసులు కూడా చేస్తున్న ఘోరమైన తప్పిదం ఒకటి ఉన్నది. వీళ్ళు రెఫీదీమే తమ ప్రయాణపు అంతిమ గమ్యం అనుకుంటున్నారు. ఈనాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మలోనికి ఎదిగిన విశ్వాసులు ఇంకా తాము నేర్చుకోవలసింది, మార్చుకోవలసింది ఏమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. తాము ఇక ముందుకు సాగనవసరం లేదనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. రెఫీదీమునకు చేరుకున్న ఇశ్రాయేలీలు అటు ఐగుప్తులోనూ లేరు, ఇటు కనానులోనూ లేరు. మార్గ మధ్యంలో ఉన్నారు. వారు ఐగుప్తు నుండి చాలా దూరం ప్రయాణించారు నిజమే. అయితే కనానుకు చేరడానికి వారు ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది. ఈ సంగతులన్నీ ఇశ్రాయేలు వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతంలో జీవిస్తున్న క్రైస్తవ సంఘానికి బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. రెఫీదీము ఆత్మ బాప్తిస్మము మన ఆత్మీయ జీవిత ప్రయాణపు గమ్యం కాదు. దారి మధ్యలో ఒక మజిలీ మాత్రమే. ఈనాడు ఎర్ర సముద్రం నీటి బాప్తిసం దగ్గర కొందరు చతికిలబడితే, రెఫీదీము ఆత్మ బాప్తిసం దగ్గర మరికొందరు చతికిలబడి ఇక ముందుకు సాగం అని మొరాయిస్తున్నారు. వీళ్ళిద్దరూ చేస్తున్నది ఒకే నేరం, ముందుకు సాగకపోవడం.
ఇలాంటి అభివృద్ధి నిరోధకుల కారణంగానే సంఘాల్లో చీలికలు వస్తాయి. ఇశ్రాయేలీలు రెఫీదీము వచ్చేంత వరకు సాగి వెలుడి అంటూ వారిని ముందుకు నడిపించిన అగ్నిమేఘం రెఫీదీములో కూడా మరొక్కసారి సింహనాదం చేస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగమా, మళ్ళీ ప్రయాణం కట్టండి, ఇంకా ముందుకు సాగండి. మీ ముందుకు ఉన్న మజిలీ వద్దకు నేను మీకు మరిన్ని నూతన ఆశీర్వాదాలు దాచి ఉంచాను, అక్కడికి సాగి వెళ్ళండి అంటూ. ఆ మజిలీ సీనాయి కొండ. ఐగుప్తును విడిచి కనానుకు సాగి వెళ్ళే ఇశ్రాయేలీల మహా జైత్ర యాత్రలో ప్రతి విశ్వాసికి ఈ సీనాయి కొండ తప్పనిసరి మజిలీ. అవును, ఇంతకు సీనాయి కొండ మజిలీలో దేవుడు తన ప్రజల కోసం దాచి ఉంచిన ఆశీర్వాదం ఏమిటి? 16వ అధ్యాయం. సీనాయి కొండ ఎక్కడానికి సిద్ధపాటు. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడసిరి. నిర్గమాకాండం 12:2. దేవునికి స్తోత్రం. వారు రెఫీదీము నుండి బయలుదేరారు. వారి మధ్యలో చతికిలబడి మొరాయించకుండా మునుపు రెఫీదీము దాకా యాత్ర సాగించిన ధన్యజీవులు వీరు. అంతేకాదు, రెఫీదీములో ఎన్ని ఉన్నత ఆశీర్వాదాలు ఉండినా అది తమ సుదీర్ఘ యాత్రలో ఒక మజిలీ మాత్రమే. సీనాయి పర్వతం రెఫీదీము తర్వాత అది వారికి దేవుడు నిర్ణయించిన మజిలీ. వారు సీనాయి అరణ్యానికి వచ్చి ఆ పర్వతం ఎదుట దండు విడిశారు. అవును, కనాను యాత్రలో ముందుకు సాగుతున్న ప్రతి విశ్వాసి రెఫీదీములో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత తప్పకుండా సీనాయి పర్వతానికి వచ్చి తీరాలి, వస్తాడు కూడా. అయితే ఒక విషయం మనం ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. రెఫీదీములో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన విశ్వాసిని మాత్రమే దేవుని మేఘం సీనాయి పర్వతానికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందని వారికి, ఆత్మ బాప్తిసం లేదని అక్కరలేదని వాదించే వారికి సీనాయి ఆశీర్వాదాలు చెందవు, అర్థం కావు. దైవ జనాంగపు కనాను యాత్రలో మజిలీలు అనేవి కొన్ని ఉన్నాయని, ఆ మజిలీలు విశ్వాసి అనుభవించడంలో పాటించవలసిన క్రమవరుస ఒకటి ఉన్నదని ఈనాటి క్రైస్తవ బోధకులు, సంఘాలు అత్యవసరంగా గ్రహించాలి. ఇంతకు సీనాయి కొండ మజిలీలో దేవుడు తన ప్రజలకు దాచి ఉంచిన ఆశీర్వాదం ఏమిటి? నిర్గమాకాండం 19:20 చూడండి. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. సీనాయి కొండ అంటే యెహోవా దిగి వచ్చే స్థలం. సర్వస్థలాల్లోనూ సర్వవ్యాపిగా ఉన్న సర్వశక్తిగల దేవుడు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తన అధిక మహిమతో దిగివచ్చే స్థలం సీనాయి పర్వత శిఖరం. టూకీగా చెప్పాలంటే సీనాయి కొండ త్రియేక దేవుని వ్యక్తిగత సన్నిధి అన్నమాట. ఐగుప్తు నుండి విడిపించబడిన ప్రతి విశ్వాసి ఈ పర్వతాగ్రానికి రావడం దేవుని పరిశుద్ధ చిత్తం. అయితే అతి పరిశుద్ధులైన త్రియేక దేవుని ప్రత్యేక సన్నిధిలో ఉండే శక్తిని, మహిమను మానవ మాత్రులు తట్టుకోలేరు. దేవుని మహిమా సన్నిధిని తట్టుకొని ఆ సన్నిధిలోని ఆశీర్వాదాలు పొందాలంటే విశ్వాసికి మానవాతీతమైన దైవీకమైన శక్తి కొంతైనా కావాలి. ఆ కారణం చేతన దేవుడు తన ప్రజలకు సీనాయికి నడిపించక మునుపు వారిని రెఫీదీముకు నడిపించారు. దేవుని సన్నిధిని వెదకమని లేఖనం స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నది. కీర్తనలో 105:4. దీనికి ప్రతిస్పందనగా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది విశ్వాసులు అనుదినం యథార్థ హృదయంతో దేవుని సన్నిధిని వెతుకుతున్నారు. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే వారు అత్యధిక సంఖ్యాకులు రెఫీదీముకు రాకుండానే, దైవశక్తిని పొందకుండానే సీనాయి పర్వత అనుభవం కోసం ప్రయత్నిస్తున్నారు. అది దేవుని చిత్తం కాదు, సాధ్యం కూడా కాదు. రెఫీదీము కంటే ముందు సీనాయి దొరకదు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందని వారు ఎంత వెతికినా దేవుని వ్యక్తిగతమైన సన్నిధి దొరకదు. హృదయ సున్నతి లేని వాళ్ళు ఎన్ని శుష్కవాదాలు చేస్తేనేమి, ఇది మాత్రం లేఖన సారాంశ సత్యం. 17వ అధ్యాయం. రెఫీదీము తర్వాతే మాట్లాడే దేవుడు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నిర్గమాకాండం 19:3. ఆమేన్. యెహోవా ఆ పర్వతం నుండి మోషేని పిలిచాడు. ఆ పర్వత శిఖరం మీద నుండి మోషేకు దేవుని స్వరం వినవచ్చింది. అది సీనాయి పర్వతం మజిలీ వద్ద విశ్వాసికి దొరికే మరొక అపురూప ఆశీర్వాదం. ప్రతి విశ్వాసిని రెఫీదీము నుండి బయలుదేరి చేసిన సీనాయి పర్వతానికి రమ్మని పిలవటంలో కృపగల దేవుని ఉద్దేశం ఇదే. సీనాయి పర్వతం సర్వశక్తి గల దేవుని ప్రత్యేక సన్నిధి మాత్రమే కాదు, అది దేవుడు తన భక్తుడితో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా సంభాషించే చోటు. కనాను యాత్రలో ముందుకు సాగుతున్న ప్రతి విశ్వాసికి ఇది తప్పనిసరి అనుభవం. దేవునితో వ్యక్తిగతంగా సంభాషించి
ఆయన స్వరాన్ని వినే అనుభవం ప్రతి విశ్వాసికి ఉండాలి. క్రీస్తునందు తిరిగి జన్మించి ఐగుప్తు దాస్యము నుండి విడిపించబడిన ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ఈ అనుభవాన్ని కాంక్షిస్తాడు. దేవుని స్వరాన్ని వినే అనుభూతి కోసం ప్రతి విశ్వాసి తప్పిస్తాడు. అయితే ఎందుచేత అనేక మంది విశ్వాసులకు ఈ ఆశీర్వాదం అందని ఎండమావిలాగా మిగిలిపోతుంది? ప్రభువా నాతో మాట్లాడు అని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చేస్తున్న ప్రార్థన అరణ్య రోదనగా మిగిలిపోతున్నదేమిటి? దీనికి దైవలేఖనాలిస్తున్న సూటి సమాధానం ఇదిగో వినండి. సీనాయి పర్వతానుభవాలు రెఫీదీము దాటి వచ్చిన వారికి మాత్రమే గాని రెఫీదీమును దాటకుండా చతికిలబడిన వారి కోసం కాదు. రెఫీదీములో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారికి మాత్రమే సీనాయిలో దేవుని కంఠధ్వని వినబడుతుంది. ఈనాడు రెఫీదీము అంటే ఇష్టపడిన అవిధేయులైన విశ్వాసులు అనేకులు దేవుని స్వరం వినాలని తాపత్రయపడుతున్నారు. వారి ప్రయత్నం ఫలించదని, అది సాధ్యం కాదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నారు. ఆత్మ సంగములతో చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక అని ప్రకటన గ్రంథంలో లేఖనం పదే పదే ఘోషిస్తున్నది. మన ప్రభు మాట్లాడే దేవుడు అన్న మాట నిజమే. ఆయన తన ప్రజలతో మాట్లాడుతాడు. అయితే ఆ మాట్లాడే దేవునికి చెవిగల విశ్వాసి కావాలి. ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థిస్తేనే సరిపోదు. ఆయన స్వరాన్ని వినడానికి మనకు చెవులు ఉండాలి. దైవాత్మ స్వరం వినగలిగిన చెవులు మనకు సంప్రాప్తించే స్థలం రెఫీదీము. పరిశుద్ధాత్మ బాప్తిసం ఒక విశ్వాసి పొందినప్పుడు అతని అంతరంగ పురుషుడి ఆధ్యాత్మిక చెవులు పనిచేయడం ఆరంభిస్తాయి. అందుచేతనే ఆ వెనువెంట సంభవించే సీనాయి మజిలీలో విశ్వాసి దేవుని స్వరం వినగలుగుతాడు. ఈ కారణం వల్లనే దేవుడు తన ప్రజలను సీనాయి కంటే ముందుగా రెఫీదీముకు నడిపించాడు. అయితే ఈ నా బోధనతో అనేక మంది విశ్వాసులు, సంఘ నాయకులు విభేదిస్తారని నాకు తెలుసు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరం లేదని, ఆ అనుభవం ఈ యుగానికి కాదని బోధించే బోధకులు అనేక మంది ఘనమైన పరిచర్య జరిగించలేదా? వాళ్ళు కూడా పదే పదే తమ అనుభవ సాక్ష్యములో తాము దేవుని స్వరాన్ని విన్నామని పేర్కొనలేదా అన్న ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. అయితే వీళ్ళ సాక్ష్యాల్లో నిజం ఎంత మాత్రమో నిర్ణయించే క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఇంకా భవిష్యత్తులోనే ఉందని మేము జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మాతో ఇలా చెప్పాడు అంటూ వీళ్ళు చెబుతున్న అనేక విషయాల్లో లేఖనాలు ఏకీభవించడం లేదని కూడా మేము గుర్తు చేస్తున్నాం. దేవుని స్వరం వీళ్ళు నిజంగా విని ఉంటే ఇలా వీళ్ళు విన్నామని చెబుతున్న విషయాలు పరిశుద్ధ లేఖనాలతో విభేదించవు అని పాఠకులు గుర్తుంచుకోవాలి. అయితే ఈ బోధకుల అనుభవాల్లో ఏం జరిగి ఉంటుంది? వీళ్ళు విన్నవి భ్రమపరిచే స్వరాల ఒకవేళ అయి ఉండవచ్చు. అంతేకాక ఇక్కడ మరొక స్థితికి కూడా ఆస్కారం ఉంది. దేవుడు వీడితో సరిగానే మాట్లాడి ఉంటాడా, కానీ వీళ్ళ చెవులు మందం అయినందువల్ల వీళ్ళు ఆ సందేశాన్ని సరిగా వినలేకపోయారా? వీళ్ళు చెవులు చెవిటివి కావడానికి కారణం వీళ్ళు రెఫీదీముకు ఆత్మ బాప్తిస్మానికి రాకపోవటమే. ఇంత ప్రాముఖ్యమైన ఆత్మ బాప్తిస్మాన్ని పొందమని చెబుతుంటే సిద్ధాంతాలు మాకు అవసరం లేదు అంటారేమిటి బాధకులు? 18వ అధ్యాయం. దేవుని పర్వతంపై దేవునితో సన్నిహిత సాహచర్యం. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా ఆ పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. నిర్గమాకాండం 19:20. దేవుడిని యెహోవా అగ్నితోనూ కారు మేఘాలతోనూ బూరధ్వనితోనూ సీనాయి కొండ మీదికి దిగి వచ్చాడు. సీనాయి కొండ సర్వశక్తి గల దేవుని ప్రత్యేక సన్నిధి అని మనం లోగడా తెలుసుకున్నాం. ఆ ప్రత్యేక దైవ సన్నిధి ఆ పర్వత శిఖరం మీద ప్రజ్వలిస్తోంది. ఆ దివ్యాగ్ని జ్వాలల నడుము నుండి ఒకానొక స్వరం క్రిందికి దూసుకు వస్తోంది. మోషే ఈ పర్వత శిఖరం మీదికి రమ్ము అంటూ. మోషే ఇంకా సీనాయి కొండపైకి ఎక్కకుండానే కొండ దిగువ నుండే దేవుని స్వరాన్ని విన్నాడు. అంటే సీనాయి కొండ ఎక్కక ముందే దేవునికి మోషేకు మధ్య కొంతవరకు సహవాసం ఉన్నదన్నమాట. మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. వారిద్దరి మధ్య ఆటంకమేమీ లేదు. అయినా దేవుడు తన భక్తుడితో ఉన్న ఆ స్వల్ప సహవాసంతో సంతృప్తి చెందలేదు. దేవుడు తన దాసునితో మరింత సన్నిహిత సహవాసాన్ని కోరుకున్నాడు. అందుకే ఆయన పిలిచాడు, మోషే నీవు నాకు ఇంకా సమీపముగా రా, ఇంకా సమీపంగా, నేను నిలిచి ఉన్న ఈ పర్వత శిఖరాగ్రం వరకు వచ్చాయి అంటూ. దేవునికి మహిమ కలుగునుగాక. తన భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు సీనాయి కొండ దిగువన జీవిస్తున్నారు. వీరికి ప్రార్థనా గదితో కొంత పరిచయం ఉంది.
వీరు ప్రార్థిస్తున్నారు. ప్రభువు నుండి కొన్ని విన్నపాలకు జవాబులు కూడా పొందుతారు. ప్రభు మాతో మాట్లాడుతున్నాడు, మా ప్రార్థన ఆలకిస్తున్నాడు గనక ఇక మేము ఇంకా ముందుకు సాగనక్కరలేదు, ఇక మేము ఎదగనక్కరలేదు అనుకుంటున్నారు. ఇదే ఆత్మీయ ఎదుగుదలకు పరాకాష్ట అనుకుంటున్నారు. వీరి ఆత్మీయ స్థితిని గురించి వీరికి సంతృప్తి ఉంటే ఉన్నదేమో కానీ దేవునికి మాత్రం సంతృప్తి లేదు. ప్రభు ఈనాడు కూడా తన వ్యక్తిగత ప్రత్యేక సన్నిధి అనే సీనాయి పర్వతాగ్రము నుండి తన సార్వత్రిక సన్నుముతోనూ ప్రతి విశ్వాసితోనూ మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంగమా, నా కుమారుడా, నేను నీతో మరింత సన్నిహిత సహచర్యాన్ని, స్నేహాన్ని కోరుకుంటున్నాను. నీవు ఇంకా నాకు దగ్గరగా రా అంటూ. ప్రియ విశ్వాసి, నీవెక్కడ ఉన్నావు? నీవున్న ఆత్మీయ అంతస్తు ఏది? ఏ మజిలీలో నీవు చతికిలబడ్డావు? రెఫీదీముకు రాకుండా కొందరు ముందే చతికిలబడడం ప్రభువును ఎంతగా దుఃఖపరుస్తుందో, కొందరు రెఫీదీము విశ్వాసులు సీనాయి కొండకు రాకుండా చతికిలబడడం కూడా అంత తీవ్రంగానూ ఆయనను బాధిస్తుంది. నువ్వు ఏ మజిలీలో ఉన్నా మళ్ళీ మళ్ళీ నేను ఆజ్ఞాపించే దైవస్వరం ఇది. ఇంకా ముందుకు సాగిపో. నిర్గమాకాండం 14:17. అయితే మరింత బాధాకరమైన విషయం, తీరా సీనాయి కొండ మజిలీ వరకు వచ్చిన విశ్వాసులు కూడా తమ నిర్లక్ష్య జీవితం ద్వారా ప్రభువును బాధిస్తున్నారు. విశ్వాసులు ఈ విషయం స్పష్టంగా గ్రహించాలి. మోకాలుని ప్రార్థనకు ఉపక్రమిస్తే ప్రతి విశ్వాసి దైవ సన్నిధిలోనే ఉన్నాడు. అయితే ఆ దైవ సన్నిధిలోనే స్థాయి భేదాలు ఉన్నాయి. ఆ దైవ సాన్నిధ్యంలోనే ఒక విశ్వాసి అనుభవించే అంతస్తుకు, మరో విశ్వాసి అనుభవించే అంతస్తుకు మధ్య విస్తారమైన భేదం ఉంటుంది. నలుగురు విశ్వాసులు వేరువేరు గదుల్లో మోకరించవచ్చు. అయితే ఒక విశ్వాసి కంటే మరో విశ్వాసి దేవుని మహిమా సింహాసనానికి మరింత సన్నిహితంగా, సమీపంగా వెళ్ళగలుగుతాడు. ఈ మరింత ఉత్కృష్ట సన్నిధిలోనికి ఎక్కి రమ్మని దేవుడు మోషేను పిలిచాడు. ఆ స్వరానికి విధేయుడై మోషే దేవునికి మరింత సమీపంగా వెళ్ళిపోయాడు. ప్రియ విశ్వాసి, మోషేలాగా నీవు ఆ పర్వత శిఖరం మీదకి ఎక్కి వెళతావా? అయితే ఒక విషయం గుర్తుంచుకో, అంతకంటే ముందు నీవు రెఫీదీమును దాటవలసి ఉంటుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందవలసి ఉంటుంది. 19వ అధ్యాయం. దేవుని ప్రత్యేక సన్నిధి, దైవ ప్రత్యక్షతల నిధి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నిర్గమాకాండం 21. అది దైవ జనాంగానికి సీనాయి కొండ మధ్యలో లభ్యమయ్యే మరో అపూర్వ ఆశీర్వాదం. రెఫీదీములో పరిశుద్ధాత్మ జలాలు తాగి కనాను చేరడానికి అరణ్య యాత్రలో ముందుకు సాగుతున్న దైవ జనాంగం సీనాయి కొండ వద్ద తన విమోచకుడైన దేవుని ప్రత్యేక వ్యక్తిగత సన్నిధికి వస్తాడు. అక్కడ ఆ ప్రత్యేక సన్నిధిలో పరిశుద్ధాత్మాభిషేక ప్రభావం చేత వినగలిగే చెవులను పొందిన విశ్వాసికి దేవుని స్వరం వినవస్తుంది. దేవుని మనస్సు ఏమిటో, ఆ పరలోక సింహాసనాసీనుడైన పరిశుద్ధ దేవుని హృదయంలో మండుతున్న అత్యవసర భారం ఏమిటో విశ్వాసి కొంతైనా గ్రహించగలుగుతాడు. దేవుడు ఆయన భక్తులు మాట్లాడుకున్నప్పుడు ఆ సంభాషణలో ఏ అంశాలు దొల్లుతాయి? మరి ముఖ్యంగా సీనాయి పర్వతాగ్రం మీద దేవుడు భక్తులు ఏమి మాట్లాడుకుంటారు ఏమో, అది ఒక దేవ రహస్యం. ఆ రహస్య పరలోక వాతావరణంలో దేవుడు భక్తులు స్వేచ్ఛగా సంభాషించుకునేటప్పుడు అనుభవం ఎలా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుసు. ఆ అనుభవము, అందులోని మాధుర్యము, ప్రశాంతత వివరించడానికి వల్లపడదు. అయినా పూర్తిగా కాకపోయినా కొంతలో కొంతైనా మనం సీనాయి కొండ అనుభవాన్ని దూరం నుండే గ్రహించవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని మొదటి 5 గ్రంథాలు మోషే భక్తుడే వ్రాశాడని మనకు తెలుసు. ఆ పంచకాండాల్లో ఈ సృష్టి ఆరంభాన్ని గూర్చి, దేవుని సంకల్పాలను గూర్చి ఎన్నో మర్మాలు మోషే వ్రాశాడు. ఆదికాండములో వివరించబడిన సృష్టి కార్యం జరిగిన తర్వాత 1500 సంవత్సరాలకు మోషే పుట్టాడు. అయితే అంత ఖచ్చితంగా మోషే దేవుడు చేసిన సృష్టి కార్యక్రమపు వివరాలు ఎలా నమోదు చేయగలిగాడు? నిస్సందేహంగా మోషే సీనాయి కొండ మీద 2 సార్లు 40 దీవారాత్రులు దేవునితో ఏకాంతంగా గడిపినప్పుడు దేవుడు ఆ మర్మములన్నీ మోషేకు బయలుపరిచి ఉంటాడు. సీనాయి కొండ మీద తనకు దేవుడు చెప్పిన సంగతులన్నీ మోషే నిర్గమ, లేవియా, సంఖ్యాకాండాల్లో వ్రాయలేదనే విషయం స్పష్టమే. కారణం ఏమిటంటే, నాతో దేవుడు ఇలా చెప్పాడు అంటూ మోషే వ్రాసిన మాటలన్నీ మనం నిదానంగా చదవడం మొదలు పెడితే ఎంత నిదానంగా చదివినా సరే ఆ మాటలు చదవడానికి మనకు 24 గంటలు కూడా పట్టదు. మరి 80 రాత్రింబగళ్ళు దేవునితో పాటు మోషే సీనాయి కొండ మీద ఏం చేశాడు? దేవుడు మోషేకి ఏం చెప్పాడు?
మోషే ఏమి విన్నాడు? ఎన్నో పరలోక మర్మాలు, ఎన్నెన్నో దైవ సంకల్పాల ప్రత్యక్షతలు. ఐగుప్తులో ఉన్నవారు యాత్ర మధ్యలో చతికిలబడే అవిధేయులు, ముర్రలు బద్దలు కొట్టుకున్న అర్థం కాని క్లిష్ట విషయాలు దేవుడు పలుకుతున్నాడు, మోషే వింటున్నాడు. మోషే మనసులో సందేహాల చీకట్లు పారిపోతున్నాయి. దివ్య జ్ఞానంతో మోషే నిండిపోతున్నాడు. ఒక్కసారిగా మోషే తన సమకాలీన వ్యక్తులందరికంటే మహోన్నతంగా ఎదిగిపోయాడు. మానవ విజ్ఞానం వీగిపోయి ఓడిపోయి మోగబోయిన సందర్భాల్లో సైతం మోషే నోరు తెరిచి సాధికారంగా మాట్లాడగలిగినప్పుడు, అందుచేతనే 20వ శతాబ్దపు అత్యాధునిక మానవ విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుబట్టని సృష్ట్యారంభపు రహస్యాలను మోషే తెలుసుకోగలిగాడు, మన కోసం నమోదు చేయగలిగాడు. అయితే సీనాయి కొండ మీద ఇటువంటి దివ్య మర్మాల ప్రత్యక్షతలు పొందాలంటే తప్పకుండా విశ్వాసి అంతకు ముందే రెఫీదీములో పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఉండాలి. ప్రియ విశ్వాసి, నీ ప్రాణప్రియుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా ఆలకించు. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. యోహాను 16:12-13. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. ఆమెన్. ఇదంతా పరిశుద్ధాత్ముడు విశ్వాసి మీదకి వచ్చిన తర్వాత, ఆ విశ్వాసి రెఫీదీమును దాటిన తర్వాత, అది సీనాయి పర్వతాగ్రపు అనుభవం. విశ్వాసి, ఈ ఉన్నత అనుభవం నీకున్నదా? 20వ అధ్యాయం, దేవుని ఆజ్ఞలకు వివరణ. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నిర్గమాకాండం 21. ఇది సీనాయి పర్వత శిఖరం మీద విశ్వాసికి లభ్యమయ్యే మరో అపురూప ఆశీర్వాదం. దేవుని ఆజ్ఞలను గురించి వివరణ. మన జీవితంలో దేవుని చిత్తాన్ని గురించిన స్పష్టమైన అవగాహన. దేవుడు సీనాయి కొండ మీద మోషే భక్తుడికి మానవ విజ్ఞానానికి అందని విశ్వసృష్టి రహస్యాలు ఉపదేశించాడని మనం గత సంచికలో నేర్చుకున్నాం. అయితే దేవుడు భక్తులు సీనాయి కొండ మీద మాట్లాడుకునేటప్పుడు ఆ సంభాషణలో దొర్లే మరో ప్రాముఖ్య అంశం దైవాజ్ఞలు. సీనాయి కొండ మీద మోషే భక్తుడికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిటా ఆజ్ఞలు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహాన్ని చేయకూడదు, దానికి సాగిలపడకూడదు ఇత్యాది దైవారాధనను గూర్చిన ఆజ్ఞలు. వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు లాంటి నైతిక ప్రవర్తనను గూర్చిన ఆజ్ఞలు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు. స్థూలంగా ఆలోచిస్తే ఈ ఆజ్ఞలు ఏమిటి? ఇహలోక జీవిత యాత్రలో విమోచింపబడిన దైవ జనాంగం అవలంబించవలసిన జీవిత విధానం, పాటించవలసిన నీతి సూత్రాలు ఏమిటో ప్రభు ఈ ఆజ్ఞల ద్వారా బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే, విశ్వాసి యొక్క ఇహలోక జీవితానికి సంబంధించిన ప్రవర్తనా నియమావళిని దేవుడు తన విశ్వాసికి బయలుపరిచే, బోధించే దివ్య పాఠశాల సీనాయి పర్వతాగ్రం. ఈ రోజుల్లో క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళ అనేకులు క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉండాలి అన్న అంశం మీద తర్జన భర్జన పడుతున్నారు. సినిమాకు వెళ్ళవద్దని, సిగరెట్లు తాగవద్దని బైబిల్లో ఎక్కడ వ్రాసి ఉంది అని తెలివి తక్కువగా వాదించే ప్రబుద్ధుల అనేకులు ఈనాడు క్రైస్తవులుగాను, ఇంకా మన దౌర్భాగ్యం కొద్దీ సంఘ నాయకులుగాను చలామణి అవుతున్నారు. పరిశుద్ధ దేవుని గూర్చి, ఆయన పరిశుద్ధ చిత్తాన్ని గూర్చి వ్యక్తిగత అనుభవం పొందని ఈ అక్రైస్తవులు దేవుని సంఘంలోనే ఉంటూ సాతాను చేతిలో బలీయమైన సాధనాలుగా వాడబడుతున్నారు. వీళ్ళ కుతర్కాల వలన పరిశుద్ధ జీవితం అంటే ఏమిటి అనే అంశంపై నిజ విశ్వాసులు కూడా గందరగోళం పాలైపోతున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని వ్రాయించింది మానవ జాతి భవిష్యత్తులో సృష్టించబోయే కొంగొత్త పాపాల చిట్టా తయారు చేయడానికే కాదు. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించకపోతే నరకాగ్ని గుండంలో నశించిపోతారని మానవ జాతిని హెచ్చరిక చేయడానికి దేవుడు బైబిల్ను వ్రాయించాడు. అందుచేత ఈ ఆధునిక యుగంలో తాను మరింతగా భ్రష్టుడు కావడానికి మానవుడు తయారు చేసుకున్న కొన్ని ఆధునిక పాపాలను సూటిగా ఖండించడానికి బైబిల్లో ఒక్క వచనం కూడా ఉండకపోవచ్చు. అవును, మరి అలాంటి సందర్భాల్లో ఒక లేఖన వచనం కూడా సూటిగా ఆ కార్యాన్ని ఖండించినప్పుడు అది పాపం అని మనకు ఎలా తెలుస్తుంది? అవును, ఇది ఆలోచించవలసిన ప్రశ్నే. అయితే దేవుని సంఘమా, పరిశుద్ధ జీవితం విషయంలో నీవల అయోమయములో జీవించని అవసరం లేదని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఒక విశ్వాసి జీవితంలో పాపం అంటే ఏమిటో, పరిశుద్ధత అంటే ఏమిటో
సాక్షాత్తు నీ విమోచకుడైన క్రీస్తు ప్రభువే నీకు ఉపదేశిస్తున్నాడు. ఇందుకొరకే నీవు సీనాయి కొండకు వచ్చి తీరాలి. అసలు తన ప్రజలను సీనాయి కొండ శిఖరం మీదకి రమ్మని ఒత్తిడి చేసే నిమిత్తమే దేవుడు కొన్ని విషయాలను లేఖనాల్లో మరుగు చేశాడు. నీవు సీనాయి పర్వతాగ్రం మీద దేవుని ప్రత్యేక వ్యక్తిగత సన్నిధికి చేరుకోవాలంటే అంతకుముందు నీవు రెఫీదీములో పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఉండాలి. ఆ తర్వాతే సీనాయి కొండ మీద దేవుడు నీకు తన పరిశుద్ధ శాసనాలు బయలుపరుస్తాడు. ఏది ఎందుకు పాపమో నీకు ఆయన వివరించి చెబుతాడు. అంతే, అకస్మాత్తుగా నీవు నీ చుట్టూ ఉన్న వారందరికంటే మహోన్నత పరిశుద్ధతలోనికి ఎదిగిపోతావు. సీనాయి కొండ మీద మోకరించే విశ్వాసికి మానవ విజ్ఞానానికి అందని జ్ఞానమే కాదు, మానవ శక్తికి అందని పరిశుద్ధత కూడా కలుగుతుంది. అయితే ఒక్క మాట, రెఫీదీములో పరిశుద్ధాత్మను పొందకుండా సీనాయి కొండ ఎక్కడం సాధ్యం కాదు. 21వ అధ్యాయం, దేవుని చేయవ్రాత. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేయవ్రాత. నిర్గమాకాండం 32:16. ఆమేన్. అది సీనాయి కొండ మీద జరిగిన ఒక ఆశ్చర్యకర సంఘటన. మోషే 40 దీవారాత్రులు ఆ పరిశుద్ధ పర్వతం మీద దేవుని సన్నిధిలో గడిపాడు. దేవుడు మోషేకు అనేక దివ్య మర్మాలను బయలుపరుస్తూ బోధిస్తూ ఉన్నాడు. అదే సమయంలో దేవుడు మరొక కార్యం కూడా పూర్తి చేశాడు. 2 రాతి పలకలను చెక్కి వాటి మీద తన శాసనాలను తన సొంత వ్రేలితో వ్రాశాడు. ఆ 2 పలకలను గూర్చి మోషే ద్వితీయోపదేశ కాండములో ఎత్తి చెబుతూ వాటిని నిబంధన పలకలు అని వ్యవహరించాడు. ఆ 2 రాతి పలకల మీద దేవుని చేయవ్రాత ఇశ్రాయేలీయులతో ఆయన చేసిన నిబంధనకు చిహ్నం. అయితే ఆ రాతి పలకల ద్వారా చేయబడిన నిబంధనను ప్రభువే ఆక్షేపించాడు అని లేఖనం సెలవిస్తున్నది. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాటను ఎత్తి చెబుతూ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడో వినండి. ఇర్మియా 31:31. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. హెబ్రీయులకు 8:8. దేవునికి స్తోత్రం. మొదటి నిబంధన కొట్టివేయబడింది. ఆ నిబంధనకు ఆధారమైన రాతి పలకల మీద దేవుని చేవ్రాత కూడా కొట్టివేయబడింది. ఆ నిబంధన లోపము గలది అని దేవుడు చూశాడు. కనుకనే యేసుక్రీస్తు ద్వారా మానవ జాతితో మరొక నూతన నిబంధన చేయడానికి సంకల్పించాడు. హెబ్రీ 8:7. అయితే కొట్టివేయబడిన పాత నిబంధన రాతి పలకల మీద వ్రాతపై ఆధారపడి ఉండింది. మరి క్రీస్తునందు దేవుడు చేస్తూ ఉన్న క్రొత్త నిబంధనకు ఆధారం ఎక్కడ ఉంది? క్రొత్త నిబంధనను స్థిరపరిచే దేవుని వేలి వ్రాత ఎక్కడ ఉంది? ఇదిగో లేఖన సాక్ష్యం వినండి. ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసెదను. హెబ్రీ 8:10. ఇర్మియా 31:33. దేవునికి స్తుతి కలుగునుగాక. అది దేవుడు చేస్తున్న నూతన నిబంధన, కృపా నిబంధన. విశ్వాసి హృదయం మీద దైవ శాసనాలను రాయడం. ఇక తన ప్రజలు మరెన్నటికీ తనను విడిచి తొలగిపోకుండా ఉండేందుకు దేవుడు చేస్తున్న ఏర్పాటు, వారి హృదయాల మీద దేవుని శాసనాల వ్రాత. ఈ కార్యం తానే చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఇది సీనాయి కొండ మీద విశ్వాసికి దొరికే పరమోత్కృష్టమైన ఆశీర్వాదం. ఆనాడు సీనాయి కొండ మీద మోకరించిన మోషేకు తన శాసనాలు వ్రాయబడిన 2 రాతి పలకలను ఇచ్చాడు ప్రభు. అయితే ఈనాడు సీనాయి కొండ మీద మోకరిల్లే విశ్వాసికైతే రాతి పలకలనివ్వటం కాదు, అతని హృదయం మీద దేవుడు తన పరిశుద్ధ శాసనాలను వ్రాసేస్తాడు. అయితే ఒక విషయం మనం మర్చిపోకూడదు, ఈ పవిత్ర అనుభవం సీనాయి కొండ మీద మాత్రమే లభ్యమవుతుంది. సీనాయి కొండ రెఫీదీము తర్వాత మాత్రమే వస్తుంది. 22వ అధ్యాయం, దేవుడు చేసిన క్రొత్త నిబంధన యొక్క పరిపూర్ణ స్వరూపం. నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసెదను. హెబ్రీయులకు 8:10. అది దేవుడు క్రీస్తునందు తాను ఏర్పరచుకున్న ప్రజలతో చేస్తూ ఉన్న నిబంధన. ఇది క్రొత్త నిబంధన. ఏమిటా క్రొత్త నిబంధన? విశ్వాసి హృదయం మీద దేవుడు తన పరిశుద్ధ శాసనాన్ని రాయటం ఇదే క్రొత్త నిబంధన అని పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య లేఖనాల్లో సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. సర్వత్రా క్రైస్తవ సంఘ ప్రసంగ పీఠాల మీద నుండి వినవచ్చే బోధ ఏమిటంటే, క్రీస్తు ద్వారా దేవుడు తన ప్రజలతో చేస్తున్న క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యత వహించేది కేవలం క్రీస్తు రక్తం మాత్రమే అని.
క్రీస్తు రక్తం ద్వారా ఒక వ్యక్తి పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగి అతడు శుద్ధీకరించబడి అతడికి దేవునికి ఒక నూతన సంబంధం ఏర్పడుతుంది. ఇదే క్రొత్త నిబంధన అని మనం పదే పదే వింటూ వస్తున్నాం. అయితే ప్రస్తుత లేఖన భాగములు ఇదే క్రొత్త నిబంధన అంటూ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి హృదయం మీద దేవుని శాసనాలు వ్రాయబడే అనుభవాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఇంతకు ఈ చిక్కు సమస్యను మనం ఎలా అర్థం చేసుకోవాలి? క్రీస్తు రక్తం ద్వారా పరమ తండ్రితో మనకు కలిగే సంబంధం క్రొత్త నిబంధన, లేక మన హృదయం మీద దైవ శాసనాలు వ్రాయబడినప్పుడు మనకు దేవునితో క్రొత్త నిబంధన కలుగుతుందా? క్రీస్తు రక్తం ద్వారానే మనకు తండ్రి అయిన దేవునితో నూతన నిబంధన కలిగిందన్న మాట సత్యమే. అందులో వివాదానికి తావులేదు. అనేక చోట్ల లేఖనం ఆ మేరకు సాక్ష్యం ఇస్తుంది. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని సెలవిచ్చాడు మన ప్రభువైన యేసు. అయితే అంతటితోనే ఆ విశ్వాసికి దేవునికి మధ్య కలిగిన నిబంధన పరిపూర్ణం కాలేదు. దేవుడు తన కుమారుని రక్తం చేత పాపిని కడగడంతో ప్రారంభమైన నిబంధన కార్యక్రమం ఆ విశ్వాసి హృదయం మీద తన ధర్మ విధులను రాయడంతో ముగుస్తుంది. ఒక వ్యక్తి తన పాప క్షమాపణ కోసం క్రీస్తు శిలువ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో ఒక క్రొత్త నిబంధన చేయడం ఆరంభిస్తాడన్నమాట. ఆ తర్వాత ఆ ప్రభువే ఆ వ్యక్తి హృదయం మీద తన ధర్మ విధులను రాయడం ద్వారా తన క్రొత్త నిబంధనను పరిపూర్ణం చేసి ముగిస్తాడు. ఆ మీదట ఇక అది సర్వ సంపూర్ణమైన, నిరంతరమైన, శాశ్వత నిబంధన. హృదయ సున్నతి లేని బోధకులు కొందరు ఈ విషయంలో నా మీద దండెత్తవచ్చు. గమనించాలి, నేను క్రీస్తు రక్తానికున్న ప్రాముఖ్యతను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. అలా కాకపోతే నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి అర్హుణ్ణి కాను. అయితే నేను బోధిస్తున్నదల్లా ఏమిటంటే, దేవుడు క్రీస్తునందు చేస్తున్న క్రొత్త నిబంధనలో 2 ప్రధానమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి, తన సొంత రక్తంతో ఆ వ్యక్తిని శుద్ధీకరించడం. రెండవది, అతని హృదయం మీద తన సజీవ వాక్యాన్ని వ్రాయడం. ప్రభు తన రక్తముతో ఒక వ్యక్తిని కడిగే కార్యం ఐగుప్తులో నుండి ఆ వ్యక్తి బయటకు వచ్చేటప్పుడు జరుగుతుంది. అయితే దేవుడు తన శాసనాలను అతని హృదయం మీద వ్రాయటం అనే కార్యం మాత్రం అతడు సీనాయి కొండ మజిలీ వరకు నడిచిన తర్వాత అతడు ఆ కొండ శిఖరాన ప్రార్థనలో దేవుని ప్రత్యేక వ్యక్తిగత సన్నిధిలో మోకరించినప్పుడు జరుగుతుంది. అదే క్రొత్త నిబంధన యొక్క పరిపూర్ణ స్వరూపం. అంటే మధ్యలో ఉన్న అన్ని మజిలీలు దాటి సీనాయి కొండ మజిలీ వరకు చేరిన విశ్వాసి మాత్రమే నాకు దేవునికి నడుమ ఒక క్రొత్త నిబంధన చేయబడింది అని చెప్పగలడు. ఐగుప్తును దాటక ముందే చతికిలబడిన వాడు నేను క్రొత్త నిబంధనలో ఉన్నానంటే లేఖనం ఒప్పుకోదు. ఆమేన్ అనగలవా విశ్వాసి? 23వ అధ్యాయం. ధర్మశాస్త్ర ప్రధానానికి పరాకాష్ట. మోషే కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. నిర్గమాకాండం 34:29. సీనాయి కొండ మజిలీలో జరిగే ఒకానొక ప్రాముఖ్య ఘటన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడటం. ఆ ధర్మశాస్త్రం లేక దైవశాస్త్రాలు దేవుడే రాతి పలకల మీద స్వయాన తన చేతి వ్రాతతో వ్రాసి మోషేకు ఇచ్చాడు. నిర్గమాకాండం 32:16. ఈ మహత్తర కార్యక్రమే నూతన ఇశ్రాయేలు అయిన దేవుని సంఘములో కూడా జరుగుతుందని మనం నేర్చుకున్నాం. అయితే ఈ నూతన ధర్మశాస్త్ర ప్రధానం రాతి పలకల మీద కాకుండా విశ్వాసి హృదయం మీద దైవ శాసనాలు వ్రాయబడడం ద్వారా జరుగుతుందని కూడా మనం నేర్చుకున్నాం. అయితే రాతి పలకల మీద దైవ శాసనాలు వ్రాయబడడానికి 40 దినాలు పట్టింది. ఆనాడు ధర్మశాస్త్ర ప్రధాన కార్యక్రమం దేవుడు 40 దినాల్లో ముగించాడు. అయితే నూతన నిబంధన ధర్మశాస్త్ర ప్రధాన కార్యక్రమానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎప్పటి వరకు దేవుడు అలా వ్రాస్తూ ఉంటాడు? విశ్వాసి హృదయం మీద దైవ శాసనాలు వ్రాయబడి ఈ అపూర్వ కార్యక్రమానికి పరాకాష్ట ఏమిటి? ఇదిగో లేఖనం జవాబిస్తుంది, వినండి. ఆ శాసనములు గల రాతి పలకలను చేతపట్టుకొని కొండ దిగుతున్న మోషే ముఖ చర్మం ప్రకాశించింది. అది ఆనాటి ధర్మశాస్త్ర ప్రధానానికి పరాకాష్ట. నూతన నిబంధన ధర్మశాస్త్ర ప్రధానానికి పరాకాష్ట ఏమిటి? మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుచున్నాం. 2 కొరింథీయులకు 3:18. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నూతన నిబంధనలో ధర్మశాస్త్ర ప్రధానానికి పరాకాష్ట. ఆ 2 కొరింథీ 3వ అధ్యాయం అంతా జాగ్రత్తగా చదివి చూడండి. ఆ అధ్యాయం అంతా విశ్వాసి హృదయం మీద
దైవశాస్త్రం వ్రాయబడడానికి వచ్చే వ్రాయబడి ఉంది. అలా వ్రాయటం వల్ల ఏం జరుగుతుంది? విశ్వాసి ముఖం క్రీస్తు మహిమను అద్దములాగా ప్రతిఫలింప చేస్తుంది. విశ్వాసి ముఖ చర్మం దైవ మహిమ కాంతితో ప్రకాశిస్తుంది. దీని అంతిమ దశలో విశ్వాసి సాక్షాత్తు క్రీస్తు ప్రభు పోలికలోనికి మార్చబడతాడు. అది నూతన నిబంధనలోని పరాకాష్ఠ దీవెన. దేవునికి స్తోత్రం. అయితే ఈనాడు ఇటువంటి విశ్వాసులు ఎందరున్నారు? దినదినము మహిమ నుండి అధిక మహిమలోనికి రాను రాను మరింత స్పష్టమైన యేసు పోలికలోనికి మార్చబడుతున్న విశ్వాసులు ఎక్కడ ఉన్నారు? అద్దములాగా దేవుని మహిమను ప్రతిఫలించే క్రైస్తవులు ఎందుకు ఈనాడు కరువైపోయారు? ప్రభువుని ఈ విషయం అడగండి. ఇందుకోసం దైవ సన్నిధిలో ఏడవండి. ప్రభు ఎంత ఖరీదైనా చెల్లిస్తాం, దయచేసి మా ముఖ చర్మాలు మోసే ముఖ చర్మంలాగా తయారు చేయి. నశిస్తున్న ఈ భూప్రజలు మాలో క్రీస్తును చూడని ప్రభు.